జేఏసీ పిలుపు మేరకు యావత్ తెలంగాణలో 206 సంఘాలు ఇలా జేఏసీగా ఏర్పడడం జరిగింది. దాదాపు 56 డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాం. ప్రభుత్వం కూడా దానికి సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలో మీరు ఇచ్చిన హామీ ప్రకారమే మేనిఫెస్టోలో పెట్టిన రీతిగా ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలలనే డిఏలు పిఆర్సీ బకాయిలను అలాగే పిఆర్సీని ఇంప్లిమెంట్ చేసి సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్కు తీసుకొస్తాన్న దృష్టిలో మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారిని. మరి చాలాసార్లు కలిసినప్పుడు మాకు కొంచెం సమయం ఇవ్వండి, సమయం ఇచ్చిన తర్వాత మేము అన్ని చేస్తా అన్నప్పుడు మేము కూడా ఉద్యోగ సంఘాలుగా మాకు కూడా ప్రభుత్వ పరిస్థితి తెలుసు కాబట్టి దాదాపు 15 నెలల సమయాన్ని ఇచ్చినాం. గత ప్రభుత్వంలో కూడా 15 నెలల సమయం ఇవ్వడం జరిగింది. అప్పుడు 3 డిఏలు కూడా బాకీ ఉండే. మరి ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలంటే డిఏలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే పెండింగ్ బిల్స్ దాదాపు 8,000 కోట్లు ఉన్నాయి. ఇంక ప్రతిసారిగా పెరుగుతూనే ఉంటాయి కాబట్టి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మీరు మాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నెలకు 500 నుంచి 600 కోట్లు బకాయిలను ఇస్తా అని చెప్పిన సందర్భంలో ఇచ్చి మాకు కూడా డిఏలను విడుదల చేసి పిఆర్సీని అమలు చేసే బాధ్యత తీసుకోవాలి. మా సబ్ కమిటీ వేసి దాదాపు 7 నెలలు కావస్తుంది. ఇదివరకు పిలిచిన దాఖలాలు లేవు కాబట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. మీ మీద మాకు విశ్వాసం ఉంది, కానీ కొందరు మంత్రులు కనీసం మాట్లాడే పరిస్థితిలో లేరు. మరి దీన్ని రివ్యూ చేసి ఉద్యోగుల సమస్యలు మరి ఆ గత ప్రభుత్వంలో ఉన్న అసహనామే ఇప్పుడు కూడా ఉద్యోగులకు రోజు రోజు వస్తున్న సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాం. మనం ప్రభుత్వ ఉద్యోగులుగా రిటైర్డ్ అయిన ఉద్యోగులుగా వాళ్ళు వచ్చిన డబ్బులను బిడ్డల పెళ్ళిళ్ళకో లేకపోతే ఇల్లు కట్టుకోవడానికో లేకపోతే కొడుకు ఏదన్నా సెటిల్మెంట్ కొరకు దాచుకున్న డబ్బులు ఇలా వాళ్ళకు కూడా సంవత్సరాల పెండింగ్ ఉండడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతారు. మరి మేము కూడా ప్రజల్లో ఒక భాగమే. మీరు చెప్పిన ప్రకారం మాకు ఉచితాలు కావు, ఇవి మాకు న్యాయమైన డిమాండ్లు కాబట్టి తక్షణమే మాకు ఉద్యోగులకు మా పెండింగ్ బిల్స్ను డిఏలను విడుదల చేసి పిఆర్సీని ఇంప్లిమెంట్ చేసి సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని తీసుకొచ్చడానికి, అలాగే హెల్త్ కార్డు కూడా ఈహెచ్ఎస్ జీవో నంబర్ 186 జీవో తీసుకొచ్చి గత ప్రభుత్వంలో మన ఉద్యోగుల నుంచి 500 ప్రభుత్వం నుంచి 500 వేస్తే ఒక ఎంప్లాయీ తరపున మా ఎంప్లాయీస్ తరపున 350 కోట్లు సంవత్సరానికైతే ప్రభుత్వం తరపున 350 కోట్లు ఇచ్చి 700 కోట్లతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి ఒక జీవోని తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి 6 మా ఉద్యోగ సంఘం నుంచి 6 తీసుకొచ్చి ట్రస్ట్ని ఏర్పాటు జీవో తీసుకొచ్చారు. కానీ ఆ జీవోను ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిలో లేదు, కనీసం మాట్లాడే నాదులు కూడా లేని పరిస్థితిలో. ఇలా చాలామంది హాస్పిటల్ అయితే లక్షలలో ఇలా బిల్లు కట్టలేక అప్పుల పాలైన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాను. చాలా సమస్యలు ఉన్నాయి. ఇలా ఆర్థికపరమైన కాక ఆర్థికేతర సమస్యలు కూడా ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతున్నది ఎవరు అంటే ఇలా ప్రభుత్వ ఉద్యోగులే. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినాం, ఇలా మళ్ళీ మా జీతభత్యాలతో కొట్లాడే పరిస్థితి ఇలా తీసుకొచ్చినాం. ఎక్కడ లేని విధంగా ఇలా డిఏలు మొత్తం ఏ రాష్ట్రంలో 2 డిఏల కన్నా ఎప్పుడు ఎక్కువ ఉండవు. ఇలా మన రాష్ట్రంలో 5 డిఏలు పెండింగ్ ఉన్న ఇలా ఉద్యోగులుగా మేము సంయమనం పాటిస్తున్నాం. కాబట్టి గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి అలాగే ఆర్థిక శాఖ మంత్రి గారికి మేము కోరుతున్నాం, మా ఉద్యమం గాంధీ పద్ధతిలోనే ఉంటుంది. మేము ఎవరికి తొత్తులం కాదు, మీ ప్రభుత్వ ఉద్యోగులం. మీ ప్రభుత్వాన్ని నెంబర్ 1 మన ప్రభుత్వాన్ని నెంబర్ 1 తీసుకురావడానికి కృషి చేసే ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి మాకు అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. జై తెలంగాణ, జై టీఎన్జీ.